ఎందుకు వెళ్ళాడంటే క్లీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ లో క్లీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ లో గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్ ని ముందే అరెస్ట్ చేశారు. అప్పుడు అరెస్ట్ చేసిన రోజు కూడా కోర్టులో నేను పోలీసుతో వాదిస్తున్నాను. డిఎస్పీ నాగరాజు తోటి గొడవ పెట్టుకుంది. చెప్పింది ఈయన కదా, ఈయన అరెస్ట్ చేయాల్సింది, నువ్వు అక్కడ వాళ్ళని అరెస్ట్ చేసి ఏం ప్రయోజనం అని చెప్పి గొడవ పెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని ముందు ఈయన అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి, తప్పు చేసింది తను, వాళ్ళని అరెస్ట్ చేస్తే ఎట్లా అని కోర్టులో పోలీస్ స్టేషన్ లేదు, కోర్టులో ముందర కోర్టు నుంచి వచ్చారు, కోర్టు బయట, కోర్టు హాల్లో కాదు, కోర్టు బయట హాజరుపరిచి బయటకు తీసుకొచ్చారు. ఆయన బండిలో ఉన్నాడు కృష్ణారెడ్డి, బండిని ఆపమని చెప్పేసి ఈయనను అరెస్ట్ చేయండి అని నన్ను అరెస్ట్ చేయమని చెప్తుంది. సో మీకు అప్పటి వరకు అయితే నో క్లూ, ఏది సొంత మనుషులే చేయించారు అనే దగ్గర నో క్లూ. సో జగన్ వచ్చింది, ఫస్ట్ జగన్ కలిసినప్పుడు అతను ఇట్లా చెప్పాడు కూడా క్లూ లేదు. అప్పటికేమన్నాడు, నాకు అవమానం, ఇట్ ఇస్ ఇన్సల్ట్ మై గవర్నమెంట్ అన్నట్టుగా. సో మళ్ళీ తర్వాత ఇంకోసారి కలిసినట్టున్నారుగా, అంతేనా? 2-3 times వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఎందుకంటే నేను అప్పుడప్పుడు విజయవాడకి వెళ్ళేదాన్ని, ఏదో ఒక మీటింగ్ మీటింగ్, మోస్ట్లీ నాన్ మెడికల్, 1 or 2 మెడికల్ ఉన్నాయి కానీ మోస్ట్లీ నాన్ మెడికల్. దీని గురించి డీజీపీని కలవడానికి రెగ్యులర్ గా వెళ్తుండేదాన్ని. ముందు ఠాకూర్ గారిని కలిసాను, సావంగ్ గారిని కలిసాను. సో రెగ్యులర్ గా వెళ్తున్నాను. అప్పుడు వీలైతే కలుద్దామని పోయేదాన్ని కానీ ఎప్పుడు దీని గురించి మాట్లాడలేదు స్పెసిఫిక్ గా. ఎప్పుడైనా లంచ్ తో కలిసి కూర్చున్నా గానీ హడావుడిగా తినిపోతుంటున్నాడు, నేను కూడా డిస్టర్బ్ చేయడం పద్ధతి కాదులే, హడావుడిగా ఉన్నాడు, పనిలో ఉన్నాడు అని చెప్పి దీని గురించి అయితే మాట్లాడలేదు. దీని గురించి మళ్ళీ మాట్లాడింది సెప్టెంబర్లోనే అనుకుంటా. అదే ఆయన సీఎం అయిన తర్వాత, September 2 పులివెందుల్లో ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడాము. 3 months తర్వాత. అప్పటికి అనుమానం వచ్చేసింది, బికాస్ జూలైలో తెలిసింది ఉదయ్ గురించి. వాళ్ళ అమ్మకి చెప్పడము, వాళ్ళ అమ్మ చెప్పడము, జూలైలో మహంతి గారికి చెప్తే ఆయన హీ టుక్ సమ్ టైమ్ ఫర్ హిజ్ ఓన్ ఎండ్ ఆఫ్ జూలై, July 30, 31st is when మహంతికి చెప్పింది. August 26th, 27th and 29th ఉదయ్ని మధుని ఇద్దరిని ఎగ్జామిన్ చేశారు పులివెందుల్లో. ఉదయ్ వాళ్ళ నాన్న ప్రకాష్ని, జయప్రకాష్ రెడ్డిని, డాక్టర్ మధు అండ్ ఉదయ్. డాక్టర్ మధు అనే అతను ఫస్ట్ ఈ ఏవి క్లీనింగ్ అంతా ఏమి జరగనప్పుడే ఫస్ట్ డాక్టర్ టు అటెండ్ ద సీన్. ఆయన అటెండ్ అయ్యి ఇది క్లియర్ గా మర్డర్ చనిపోయాడని చెప్పేసి వెళ్ళిపోయాడు అంటే అని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, బట్ హి డినైడ్ ఇట్ లేటర్. సో సెప్టెంబర్లో జగన్తో పులివెందులు వచ్చేప్పుడు మాట్లాడారు, తర్వాతకి మాట్లాడలేదా? ఈ సెప్టెంబర్లో మాట్లాడినప్పుడు కూడా నేను అమ్మ మాట్లాడాము, నువ్వు లేవు. నేను స్టాచ్యూ దగ్గర ఉన్నాను. ఇట్లా వీళ్ళ మీద అనుమానాలు వస్తున్నాయి అంటే జగన్ అన్నాడు, రాజశేఖర్ మీద కూడా, రాజశేఖర్ మామ అంటాడు, మామ మీద కూడా వస్తుందంటే అమ్మనింది. అట్లయితే ఆయనైనా సరే ఇన్వెస్టిగేట్ చెయ్యి. అప్పటికి అన్నాడా రాజశేఖర్ మీద? September 2 అన్నాడు. అప్పుడు అమ్మకు చాలా స్ట్రాంగ్ గా చెప్పింది, రాజశేఖర్ అయినా సరే కనుక్కోవాల్సిందే, ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే అని గట్టిగా, తమ్ముడైనా సరే చేయాల్సిందే అని. అల్లుడు తమ్ముడు ఏమన్నాడు అప్పుడు? మరి ఏం చెప్పాడు మరి? సైలెంట్ గా ఉన్నాడు. మేమ్మ శంకర్ మీద అనుమానాలు వస్తున్నాయి అంటే గన రాజశేఖర్ మీద, మామ మీద కూడా అనుమానాలు వస్తున్నాయి అన్నాడు. అంతే, అక్కడ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ మాట్లాడదామని చాలాసార్లు ఫోన్లు చేసి అడుగుతూ ఉంటే అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా ఉన్నారు. విజయవాడలోకి వెళ్తాం. ఇన్ఫాక్ట్ ఒకసారి అనుకున్నాను పోయి కూర్చుందాం అక్కడే అని. ఒకరోజు విజయ పెద్దమ్మని కలవడానికి ఇంటికి వెళ్తే అదే టైంలో ఆయన ఫోన్ చేశాడు పెద్దమ్మకి, ఇక్కడ హైదరాబాద్లో. పెద్దమ్మ చెప్పింది, ఇట్లా సునీత చాలా బాధపడుతుంది, ఒకసారి కలవరాదు అని.